నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటనలు చేస్తూనే ఉంది. యుద్ధానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి సోషల్ మీడియాలో పెట్టకండి, పెడితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్లోని లక్షిత్ సైట్ అని చెప్పేసి ఆర్మీకి సంబంధించిన ఒక కీలక స్థావరం అయితే ఉందన్నమాట. దానికి సంబంధించిన ఆ యొక్క కీలక ప్రదేశానికి సంబంధించి ఫోటోలు తీస్తూ ఉన్నట్టు తేలడంతో అయితే 6 కువైటీలను మరియు 23 మంది ప్రవాసులతో సహా మొత్తం 29 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. చట్టపరమైన చర్యల కోసం వారిని సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా పర్యవేక్షణల చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ప్రస్తుత భద్రతా పరిస్థితుల్లో సున్నితమైన లేదా వ్యూహాత్మక ప్రదేశాలను ఫోటోలు తీయడం తీవ్రమైన ఉల్లంఘన అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం 6 కువైటీలు 23 మంది ప్రవాసులు మనం చూసుకుంటే కువైట్లోని లక్షిత్ సైట్ ఏదైతే ఉందో అక్కడ ఫుటేజీని చిత్రీకరించారన్నమాట. ప్రస్తుతం అక్కడ సైనిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే వాటిని తీసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం, లేకపోతే శత్రు దేశమైన ఇరాన్కైనా అమ్మివేయచ్చు అనమాట. ఎందుకంటే ప్రస్తుతం కువైట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పి శత్రు దేశానికి సమాచారం వెళితే కానీ శత్రు దేశం ఇరాన్ మనం చూసుకుంటే తన యొక్క ప్లాన్ను మార్చుకొని కువైట్ దేశం పైన మరిన్ని దాడులకు దిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయొద్దు. ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే కానీ కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇప్పటికే ఎవరైనా యుద్ధానికి సంబంధించిన వీడియోలు మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ కానీ, టిక్టాక్ కానీ, యూట్యూబ్ కానీ, అలాగే ఏదైనా ఇన్స్టాగ్రామ్లలో పెట్టి ఉంటే దయచేసి డిలీట్ చేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.